మనం కర్ణాటకకు కూడా వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుంది బెంగళూరులో అనేది కూడా. రుత్విక్, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలుకి ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన విషయం పైన చాలా రోజుల నుంచి ఒక చర్చ ఉన్నప్పటికీ మనం చూసాం 2023 మే 20న ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య స్వీకారం చేశారు. అప్పటి నుంచే అనేక ఒప్పందాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన చేశారు. చెరి 2.5 సంవత్సరాలు అన్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మార్పు ఉంటుందా లేదా, గతంలో కూడా ఇలాంటి చర్చ జరిగినా కూడా సిద్ధరామయ్య ఫుల్ టైం పనిచేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో ఇవాళ అక్కడ ఢిల్లీ నుంచి ముఖ్య నేతలు రావడం, మళ్ళీ ఢిల్లీకి శివకుమార్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలుకి కర్ణాటకలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పును కోరేటువంటి కొంతమంది శివకుమార్ వర్గం చేస్తుండొచ్చు, కానీ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్లో నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఢిల్లీ పర్యటన వెనక్కున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎస్ శ్రీహరి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి మరొకసారి కూడా ఈ సీఎం మార్పు అంశం మీద ప్రధానమైన చర్చ అనేది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనం ఒకసారి చూసినట్టయితే 2023 మే 9న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత, 11 రోజుల తర్వాత మే 20న సీఎం సిద్ధరామయ్యగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ 10 రోజులు కూడా సీఎం ఎంపిక విషయం మీదనే పెద్ద చర్చ అనేది జరిగింది. ఢిల్లీ వేదికగా కూడా రాజకీయాలు అనేది నడిచింది. ఇరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, ఏఐసిసి ప్రధాన నాయకులతో కూడా చర్చించడం జరిగింది. చర్చించి వాళ్ళు ఖచ్చితంగా డికే శివకుమార్ సీఎం కావాలని పోటీ పడ్డము. ఆ తర్వాత డికే శివకుమార్ మీద అప్పటికే కొన్ని కేసులు ఉండడం, కొన్ని కారణాల దృష్ట్యా, రాజకీయంగా దృష్ట్యా కూడా సిద్ధరామయ్యని ఎంపిక చేయడంతో డికే శివకుమార్ తీవ్రంగా ఈ విషయాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ట్రబుల్ షూటర్ గా కూడా పేరు తెచ్చుకున్న డికే శివకుమార్ చాలా ఎక్కువగా కూడా ఆయన ప్రభావం ఉందని చెప్పి, కేసులు ఎదుర్కొని జైలు పాలయ్యానని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గెలవడానికి, భారీ మెజారిటీ రావడానికి, గతంలో కూడా కర్ణాటకలో ఎప్పుడు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడానికి తన శ్రమ ఎంతో ఉందని చెప్పి ఏఐసిసి నేతల ముందు చెప్పుకోవడము, ఆయన ఖచ్చితంగా సీఎం పదవి కావాలని పట్టుబడడంతో ఆ సమయంలోనే కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా డికే శివకుమార్ తో చర్చించి ఆయన బుజ్జగించడం కూడా జరిగింది. ఆ తర్వాత సీఎం గా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా జరుగుతుండగా గత నవంబర్ కి 2.5 ఏళ్ళు పూర్తయింది. ఈ 2.5 ఏళ్ళు పూర్తయిన సమయంలో పవర్ షేరింగ్ అంశం అనేది తెర మీదకి వచ్చింది. పవర్ షేరింగ్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య సీఎం గా చేశారు కాబట్టి తదుపరి 2.5 సంవత్సరాలు తాను సీఎం గా ఉంటానని చెప్పి మరోసారి కూడా ఢిల్లీ వేదికగా కూడా ఆయన ప్రెజర్ చేయడం జరిగింది. ఈ సమయంలోనే ఎన్నికలు రావడము, అట్లాగే సిద్ధరామయ్య కూడా తాను ఖచ్చితంగా సీఎం గా కొనసాగాలని పట్టుబడడంతో హైకమాండ్ కూడా ఈ అంశం అనేది తలనొప్పిగా మారింది. గత నెల జరిగిన ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల్లో ఉన్న సమయం కాబట్టి, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇరు నేతలు సమన్వయంగా పాటించాలని చెప్పి ఇలాంటి గొడవలు ఇతర రాష్ట్రాల మీద కూడా ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పడంతో ఇరు నేతలు కలిసి ఒక మెసేజ్ ఇవ్వడంతో వారిద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లకు ఒకరింటికి ఒకరు వెళ్ళడం, ఈ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కొంత కామ్ అయినప్పటికీ కూడా ఎన్నికలు ముగియడం, ఇతర రాష్ట్రాల్లో సీఎం ప్రమాణ స్వీకారాలన్నీ కార్యక్రమాలు ముగియడంతో మరోసారి కూడా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్ నుంచి సీఎం సిద్ధరామయ్యకి ఢిల్లీ రావాలని పిలుపు రావడంతో ఈ ఉదయం నుంచి కూడా ఈ అంశం అనేది తీవ్రమైన చర్చ అనేది నడుస్తుంది. ప్రధానంగా 3 ఏళ్ల కాలం పూర్తవడంతో మంత్రివర్గ విస్తరణ, తదుపరి ఎలక్షన్ కి రావడం, ఎలక్షన్ కి ఎలా వెళ్ళాలనే విషయాలు కానీ, అట్లాగే రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయాలు వంటివి చర్చించేందుకు పిలిపించారనేది చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం ఖచ్చితంగా ఇది సీఎం మార్పు అంశం మీదే చర్చించేందుకు అని చెప్పి ఒక చర్చ అనేది జరుగుతుంది. ఈ పిలుపు వచ్చిన వెంటనే కూడా ఇప్పటికే కూడా దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ మధ్యాహ్నం వరకు జరుగుతున్నప్పటికీ కొద్దిసేపటి క్రితమే డికే శివకుమార్ కూడా పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో, కాంగ్రెస్ నేతలతో మొత్తం కూడా ఈ సమావేశం అనేది జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ లేకపోతే ఇతర అంశాలు చర్చిస్తారా, లేకపోతే సీఎం అంశం మీదనే ప్రధానంగా చర్చ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే కర్ణాటక
రాజకీయాల్లో వర్గాల్లో మొత్తం కూడా ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరుగుతుంది. రానున్న 2 ఏళ్ళు డీకే శివకుమార్‌కి ఇస్తే వచ్చే ఎన్నికల్లో కూడా మంచి ప్రభావం ఉంటుందని చెప్పి ఓ పక్క నడుస్తున్నప్పటికీ, బీసీ నేతగా, సీనియర్ నేతగా ఉన్న సిద్దారామయ్యని కంటిన్యూ చేయాలని చెప్పి ఆయనకు వర్గానికి ఉన్న సంబంధించిన నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కూడా కర్ణాటకలో 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీఎంగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. సీనియర్‌గా కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో కూడా సిద్దారామయ్య ఉండడంతో తదుపరి సీఎంగా తనకు అవకాశం కల్పించాలని చెప్పైతే డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. పైకి చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన ప్రెజర్ అనేది చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కూడా రానున్న ఎన్నికల్లో కూడా సమర్థవంతంగా పార్టీని గెలిపించుకోవాలంటే డీకే శివకుమార్ నాయకత్వంలోనే నడిస్తే బాగుంటుందనేది ఒక వర్గం చెప్తుంటే, బీసీ నేతగా, సీనియర్ నేతగా సిద్దారామయ్యను కంటిన్యూ చేయాలని చెప్పి ఒక వర్గం నడుస్తుంది. సో ఇరు వర్గాల సంబంధించిన చర్చలతో కొంత ఆసక్తికరంగా మారింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం సిద్దారామయ్య చేరుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మీటింగ్ జరగనుంది. మరి ఇవాళ రాత్రికే డీకే శివకుమార్ కూడా పైన ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రివర్గంలో చోటు తగ్గించుకోవడానికి కానీ, ఇరు నేతలకు సపోర్ట్ చేయడానికి కానీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్ళడంతో రాజకీయం మొత్తం కూడా ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రిత్విక్. కృష్ణ, ఏంటి కర్ణాటక రాజకీయం మళ్ళీ ఢిల్లీకి చేరిందనుకోవచ్చా? ఓన్లీ క్యాబినెట్ కూర్పులు చేర్పులు లేకపోతే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఇలాంటి వాటికే పరిమితం కాబోతోందా, లేకపోతే ముఖ్యమంత్రి మార్పు అనేటువంటిది కూడా చర్చకొచ్చే ఛాన్స్ ఉందా? ఏంటి అసలు కర్ణాటక కాంగ్రెస్ పరిణామాలపైన అక్కడ ఢిల్లీలో ఎలాంటి చర్చ సాగుతోంది? అక్కడికే ముఖ్య నేతలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగచ్చు? శ్రీహరి, ఈ మే 20వ తారీఖుకి అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 3 ఏళ్ళు పూర్తయింది. ఇందాక మన కొలీగ్ చెప్పినట్లుగా ప్రతిసారి కూడా 2.5 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఒకసారి, తర్వాత ప్రతిసారి ఇదే సీఎం మార్పు అంటూ ప్రతిసారి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఈసారి సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పయనం అవటం, తర్వాత ఆయనకే డీకే శివకుమార్ కూడా రావటం, ఈ రెండు చూస్తుంటే కొంత కర్ణాటక రాజకీయాలు అయితే వేడెక్కాయని చెప్పొచ్చు. ఈసారి మరి 3 ఏళ్ళ అయిన సందర్భంగా, 2.5 సంవత్సరాల సందర్భంగానే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇప్పుడు 3 ఏళ్ళ సందర్భంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది కూడా చూడాలి. కాకపోతే ఇప్పుడు సందర్భం ఏంటి అంటే, ఒకటి అక్కడ కర్ణాటకలో కేబినెట్ విస్తరణ మీద చర్చ జరుగుతుంది. కొంతమందిని తీసేయాలి, కొంతమందిని చేర్చాలని కూడా విస్తరణ మీద అయితే చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి అంశం, ఈ షెడ్యూల్ మొన్న విడుదల చేసినటువంటి షెడ్యూల్లో మొత్తం 4 రాజ్యసభ సభ్యుల పదవి కాలం ముగియబోతుంది జూన్ 25తో. అందులో మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉన్నారు. తర్వాత దేవగౌడ, ఈరన్న కడాడి, కె నారాయణ అంటే బీజేపీ వాళ్ళిద్దరు ఉన్నారు. జేడిఎస్ ఒకళ్ళు, కాంగ్రెస్ మల్లికార్జున్ ఖార్గే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బలాబలాలు కనుక చూస్తే కాంగ్రెస్ కు 130+ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి స్పష్టమైన మెజారిటీ ఉంది. 224 మంది అసెంబ్లీ బలం అక్కడ. అయితే ఒక్కో పార్టీ అంటే ఒక రాజ్యసభ స్థానం గెలవడానికి సుమారు 45 నుంచి 46 మంది కావాలి. కాబట్టి కాంగ్రెస్ కి 4 స్థానాల్లో 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో బీజేపీ జేడీఎస్ కూటమి కలిస్తే 1 స్థానం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 స్థానాల్లో బీజేపీకి 2, లేకపోతే కాంగ్రెస్ కి 1, జేడీఎస్ కి 1 స్థానం ఉండగా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ సమీకరణాల ప్రకారం కాంగ్రెస్ కి 3, బీజేపీకి 1 వస్తుంది. సో ఈ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా మళ్ళీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖార్గేకి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 2 ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద కొంత తర్జన జరిగే అవకాశం ఉంది. సీఎం మార్పుకు సంబంధించి పెద్దగా చర్చ జరగకపోయినా కూడా కేబినెట్ విస్తరణ, తర్వాత ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. శ్రీహరి. రైట్ కృష్ణ, చూద్దాం. మీరు అన్నట్లుగా కేవలం ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించినటువంటి ప్రచారం కానీ, ఎందుకంటే ఢిల్లీకి ఎప్పుడు కర్ణాటక సంబంధించినటువంటి సీఎం సిద్ధరామయ్య అయినా, డిప్యూటీ సీఎం శివకుమార్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి పదవి మీదే అనేటువంటి ఇది సర్వసాధారణం అయిపోయింది అక్కడ ఉన్న పరిస్థితుల్లో. సరే, మరి ఒప్పందం జరిగిందంటారు, ఆ ఒప్పందం ప్రకారం ఏమైనా మార్పులు ఉంటాయా లేదా ఇంకా? ఎందుకంటే